ఇక్కడ మనం చేసే చాలా మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఒక బుక్ కొంటాం, ఆ బుక్ చదువుతాం. ఈ లోపు మార్కెట్లోకి మరొక బుక్ వస్తుంది. మరొక బుక్ రాగానే అది బాగుందనగానే ఈ బుక్ను పక్కన పెట్టేసి మళ్ళీ ఆ బుక్ను పట్టుకుంటాం. మనం చేసే మిస్టేక్ మెయిన్ ఇదే. ఒక బుక్నే 100 సార్లు చదవాలి కానీ 100 బుక్కులను ఒకసారి చదవడం వల్ల ఉపయోగం ఏం లేదు. మనం ఒక బుక్ స్టాండర్డ్ బుక్ ఫాలో అయ్యామంటే అదే బుక్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చెయ్యాలి. 2 times 3 times 4 times దాన్నే రివిజన్ చెయ్యాలే తప్ప మార్కెట్లోకి కొత్త బుక్ వచ్చిందని మారిపోకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ రాసావు, లేదంటే ఇంకొక బుక్ ఎవరైనా చూపించారు ఫ్రెండ్, లేదనుకుంటే ఏదైనా ఒక బిట్ తెలియని బిట్ వచ్చింది, అంటే నీవు చదువుతున్న స్టాండర్డ్ బుక్ లో నుంచి రాలేదు, ఆ బిట్ని ఈ స్టాండర్డ్ బుక్ లోనే లాస్ట్ లో రాసుకోవాలి. అంటే మనం పాయింట్స్ యాడ్ చేసుకోవాలి అంతే తప్ప కానీ ఒక బిట్ ఏదో కొత్తగా వచ్చిందని చెప్పి చాలా బుక్స్ మార్చడం వల్ల నో యూజ్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. ఒక్క బుక్ ను 100 సార్లు చదవరు, 100 బుక్లను ఒక్కసారి చదువుతారు. అదే మెయిన్ చేసే తప్పు అదేమాట ఆస్పిరెంట్స్. నువ్వు ఒక బుక్ చదివావంటే అదే బుక్ ని టిల్ నువ్వు ఎగ్జామ్ రాసే వరకు దాన్నే ఫాలో అయిపోవాలి. ఇంకా వేరే ఆల్టర్నేట్ బుక్ దేనికి వెళ్ళకూడదు.